అడ్డమని అభివృద్ధిని అడ్డుకోవాలని ఇక్కడ ఎవరికి ఉద్దేశం లేదు. అభివృద్ధి మీద విమర్శించేటటువంటి విమర్శించాలనేటటువంటి ధ్యేయం మాకు ఎవరికి లేదు. అభివృద్ధి పేరిట బ్యూటిఫికేషన్ పేరిట కేవలం ఇక్కడ ఏదో బ్యూటిఫికేషన్ చేస్తున్నాము. బ్యూటిఫికేషన్ చేసినంత మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా? నీ బ్యూటిఫికేషన్ కోసం మనం తగలబెట్టుకుంటామా? మనకు కూడా ఏదైనా బ్యూటిఫికేషన్ చేయాలని మంచి చేయాలంటే మన ఇల్లు తగలబెట్టుకొని బ్యూటిఫికేషన్ చేసుకుంటామా? తగు జాగ్రత్తలు తీసుకొని చేసుకుంటాం కదా. ఈ కేవలం ఏమైనా మాట్లాడితే బ్యూటిఫికేషన్ కడ్డము, మా అభివృద్ధికి అడ్డము, అభివృద్ధి చేయొద్దా, బ్యూటిఫికేషన్ చేయొద్దా, ఇదే ఆ మాటలు. అక్కడ కూడా స్టేజ్ మంచిగా కనబడుతున్నాయి వాళ్ళ ఫ్లెక్సీలు నాడు నేడు. అరే వీళ్ళు ఎంత మోసం అండి, వీళ్ళు అభివృద్ధి పేరు మీద మోసం చేస్తున్నది. కేవలం కాంట్రాక్ట్ల కోసం కక్కుర్తి పడుతున్నారు, కమిషన్ల కోసం కక్కుర్తి పడుతున్నాడు. అడ్డగోలుగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిధులను మొత్తం కంప్లీట్ గా దుర్వినియోగం చేస్తున్నారు. అప్పులు తీసుకొచ్చి కార్పొరేషన్ల పేర్ల మీద అప్పులు తీసుకొచ్చి దుర్వినియోగం చేస్తున్నారు. ఎవరండి దీనికి అంతా? రేపు పొద్దున చెల్లాల్సింది ఈ అప్పులను చెల్లించే బాధ్యత శ్రీనివాస్ గౌడ్దా? రేపు పొద్దున శ్రీనివాస్ గౌడ్ అప్పులు కడతాడా? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.